కాదు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఎట్లా అంటారని. జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడుది రెండు డిఫరెంట్ కేసులు. ఇది చాలా ప్రజలు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాపారంలో వేలాది మంది కోట్లుగా పెట్టుబడులు పెట్టారు అని. జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ పెట్టారు, భారతీయ సిమెంట్స్ పెట్టారు. దాంట్లో పెట్టుబడుల వెల్లువ వచ్చింది ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి అనేది. అంటే వాళ్ళ నాన్న లంచం తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయనేది అభియోగం. అది నిరూపించాలా. చంద్రబాబు నాయుడు కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా డబ్బులు డ్రా చేసి దొంగ కంపెనీలకు మళ్ళీ ఇచ్చాడు, డైరెక్ట్ ఖజానా నుంచి లూటీ చేశాడు. ఇక్కడ ఏంటి ఒక అజంప్షన్, ఈయన ఈ పని చేసినందుకు ఈ లబ్ధి వీళ్ళు చేకూర్చారు అనేది ఆ రెండు ప్రూవ్ చేయడం కష్టం. ఉదాహరణకి దాన్ని ఎట్లా చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసినాడు భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ అనే సినిమా తీస్తే దాని రీమేక్ వచ్చి కేరళలో అయ్యప్పనం కోశ్యం. ఆ సినిమా 2 కోట్లలో అయిపోయింది. ఆ సినిమా హీరోకి 20 లక్షలు రెమ్యునరేషన్. అదే సినిమా తెలుగులో రీమేక్ చేస్తే పవన్ కళ్యాణ్కి 70 కోట్లు ఇచ్చినారు. 20 లక్షల నుంచి 70 కోట్లు ఎందుకు ఇచ్చినారు? 20 కోట్లలో పని అయిపోతుంది కదా. ఎందుకు ఇచ్చినారంటే ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, నా ఇష్టం అంటాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పెట్టిన వాళ్ళలో ఇన్వెస్టర్లు అడిగితే నువ్వు ఎందుకు పెట్టుబడినావంటే నా ఇష్టం, అది నా ఇష్టం. నువ్వు నష్టపోతున్నా లాభపోతున్నా అనేది నేను ఒక పెట్టుబడి ఎందుకు పెట్టాను, అక్కడ లాభం వస్తా లేదా నా ఇష్టం. అది నీకు మీ నాన్న మీకు ఈ మేలు చేశాడు కాబట్టి నువ్వు పెట్టావు అంటే దీనికి సంబంధం లేదని చెప్తాను. ప్రూవ్ చేయడం కష్టం. జగన్మోహన్ రెడ్డిది అజంప్షన్, ఊహాజనితమైన ఆరోపణ. 16 నెలలు జైల్లో ఉంచారంటే అన్ని కేసులు ఒకటి తర్వాత ఒకటి ఒకేసారి అన్నీ ఇలా ఒక దాంట్లో బెయిల్ 90 డేస్ కంటే ఎక్కువ జైల్లో ఉంచడానికి వీల్లేదు. సో 90 డేస్ అయిపోయింది ఒక కేసు వేసి, బెయిల్ నుంచి బయటికి రావాలి కదా, 85th డే ఇంకో కేసు వేసేవాళ్ళు. అది కూడా మళ్ళీ 90 డేస్ అవుతున్నానుగా మళ్ళీ 5 రోజుల ముందర ఇంకో కేసు వేసేవాళ్ళు. అట్లా బెయిల్ రాకుండా 16 నెలలు కుట్రపూరితంగా ఓ విధంగా చట్టంలో ఉన్న లొసుకుని వాడుకొని కుట్రపూరితంగా జైల్లో ఉంచారు. చంద్రబాబు నాయుడుకి ఆరోగ్య రీత్యా టక్మన్ బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు దోపిడీ డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకి బొక్కబెట్టాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసు డబ్బులు ఎక్కడి నుంచి డ్రా అయినాయి? ప్రభుత్వ ఖజానా నుంచి డ్రా అయినాయి. అవి కొన్ని కంపెనీలకు పోయినాయి. ఆ కంపెనీల నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కంపెనీ చేతికి ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి చేరినాయని. డబ్బు ఖజానా నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఖజానా నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ లేదు. ప్రైవేట్ వ్యక్తులు ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టినారు. పెట్టుబడులు ఎందుకు పెట్టినావయ్యా అంటే మీ నాన్న నీకు హెల్ప్ చేసినాడు కాబట్టి పెట్టినావు అనేది ప్రభుత్వ ఆరోపణ. అందుకనే 10 సంవత్సరాలైనా 14 సంవత్సరాలైనా కేసు రుజువు కావట్లేదు. ఒకటి కేసు ఆధారాలు లేవు కాబట్టి కొట్టేస్తున్నారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు రుజువు నిలబడవు, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఖచ్చితంగా రుజువు అవుతాయి. సో ఈ రోజున ఆ 14 సిట్యువేషన్ లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక బినామీ అని ప్రజలకు చాలామందికి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చాలామందికి అర్థమైపోయింది. 25 సీట్లు తీసుకున్న తర్వాత చాలామందికి ఈ పార్టీ ఇది కాదని అర్థమైపోయింది. అచ్చా ఇంకోటి లేదు ఇంకొకటి భారతీయ జనతా పార్టీ ఆ రోజున మేము అధికారంలోకి వస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామంది. ఎప్పుడు 2014లో. ఇప్పుడు పోమంటుంది. భారతీయ జనతా పార్టీ మీద ఆగ్రహం ఉంది. ఆ రోజున కాంగ్రెస్ మీద ఆగ్రహం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది. ఈ రోజున కాంగ్రెస్ మీద ఆగ్రహం ఉంది, బీజేపీ మీద కూడా ఆగ్రహం ఉంది. సో ఈ 3 కలిస్తే ఆ రోజున సిట్యువేషన్ రాదు. ఇంకొక విషయం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయి. తెలుగుదేశం దగ్గర జనసేన దగ్గర కొన్ని మైనారిటీ ఓట్లు ఉంటాయి, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓట్లు ఉంటాయి. వీళ్ళకి బీజేపీ అంటే గిట్టదు. ఎప్పుడైతే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఈ ముస్లిం అయిన టీడీపీకి అనుకూలమైన ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటర్లు ఆటోమేటిక్గా వైసీపీకి వెళ్ళిపోతారు. 20% ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఓటు ఉందనుకోండి, 15% జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందనుకున్నాం, ఓన్లీ 5% టీడీపీ జనసేన దగ్గర ఉందనుకుందాం. ఈ 5% ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఈ 5% కూడా వైసీపీకి వస్తుంది. ఇది తెలుసు ఎవరికి? చంద్రబాబు నాయుడు తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా 10-15 సీట్లు ఎక్కువ నష్టపోతామని తెలుసు వాళ్ళకి. అయినా కానీ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పొత్తు పెట్టుకున్నది గెలవడానికి కాదు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఘోరమైన ఓపిడి నేల నాకిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి తెలుసు. ఘోరమైన పరాజయం తప్పదని తెలుసు. బీజేపీతో పొత్తెందుకు పెట్టుకుంటున్నారంటే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి నుంచి కాపాడుకోవడం కోసం పెట్టుకుంటున్నారు. బీజేపీ గుడ్ బుక్స్లో ఉంటే అయ్యా బాబు అని కాళ్ళు భారం ఆడి ఏదో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని. పురంధరేశ్వరిని ఎంపీగాను గెలిపిస్తే, లేకపోతే అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఎంపీగా పోటీ చేయొచ్చు. చూడండి మీరు, అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు 50 to 60% పోటీ చేస్తారు. లేకపోతే పురంధరేశ్వరిని లోక్సభకు పంపిస్తే కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే ఆమె పైరవీ చేయడానికి ఉంటుంది. అందుకోసం కావాలి వాళ్ళకి బీజేపీతో పొత్తు, గెలవడం కోసం కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సంకనాకిపోతారు ఏపీలో ఎవడైనా సరే, భస్మాసుర హస్తం అది. అయినా కానీ పొత్తు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ కేసులు, బెయిల్లు, అరెస్టులు తప్పించుకోవడం కోసం. మీరు మైనార్టీ క్రిస్టియన్ ఓటు ఏదైతే ఉందో పోతుంది అని చెప్పేసి అన్నారు. అది అటువైపు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళుతుంది, వీళ్ళు పొత్తు పెట్టుకుంటే అన్నారు. ఇప్పుడు 14% ఆయన వైపు ఉంది అంటారు. 14లో మరి ఇట్లా పొత్తు పెట్టుకుంటే అప్పుడు బీరు వైపే కన్సల్టేట్ అయ్యి గెలిచారు కదా ఎవరు? ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ. టీడీపీ, జనసేన అంటే టీడీపీకి అనుభవం ఉన్న నాయకుడు ఒకటి పనిచేసింది, ఇప్పుడు అది పనిచేయదు. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీస్తుందనే కోపం, బీజేపీ ఏదో న్యాయం చేస్తుందనే ఒకటి సాఫ్ట్ కార్నర్ ఉన్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉన్నది. ఇన్ని కలిపినా కానీ 1.5% ఓటుతోనే గెలిచినారు. ఎన్ని కలిపినా కానీ గెలిచింది 1.5% ఓటుతోనే. ఇక్కడ 10% ఓటుతో కాదు. కూడదని పార్టీ ఇది కాదని కదా నేను చెప్పేది. పార్టీ నువ్వు ఉద్దేశపూర్వకంగా బలహీనంగా వస్తున్నావు. పార్టీ నుంచి 25 మంది నాయకులను నువ్వు పెద్ద పెద్ద నాయకులను బయటికి పంపించేసినావు. బలోపేతం చేసే కార్యక్రమాలు చేయవు. రాష్ట్రంలో నువ్వు 50 రోజులకు మించి లేవు. ఎందుకు చేసావు ఇవన్నీ? బలహీనంగా ఉండాలి కాబట్టి. దొంగ నాటకాలు ఎందుకు ఆడతావు? వాళ్ళకి అంత గెలిచే సామర్థ్యం లేదా అంటావు. నిజమే, గెలిచే సామర్థ్యం ఉండకూడదనే కదా నీ ఉద్దేశము. జనసేన బలపడకూడదు, బలోపేతం చేసే నాయకులు ఉండకూడదు, బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు. జనసేన బలహీనంగా ఉండాలి, 25 సీట్ల లోపే బలం ఉండాలి. అది యజమాని చెప్పిన ఆదేశం పాలేరు పాటిస్తాడు. ఎన్ని స్థానాలలో వైఎస్ఆర్సీపీ బీజేపీతో కలిస్తే 130 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశంకి ఎన్ని రావచ్చు అంటారు? 130లో మిగిలితే 45. కూటమికి రెండింటికి కలిపి వస్తాయంటారా? బీజేపీకి అన్న స్థానాలు వస్తాయంటారా? బీజేపీకి వస్తాయా రావా వెనుక తర్వాత చూద్దాం. ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారు. బీజేపీకి అయితే గెలవనివ్వరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే గెలవనివ్వరు. కాంగ్రెస్కి ఏమైనా స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే అసంభవం. ఇప్పుడు షర్మిలమ్మ ఏమంటది? మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి అని అంట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పెట్టబోయే మొట్టమొదటి సంతకం దేని మీద అంటున్నారు వాళ్ళు? ప్రత్యేక హోదా ఫైల్ మీద అన్నారు. అది రాహుల్ గాంధీకి తెలుసా? సోనియా గాంధీకి తెలుసా? రాహుల్ గాంధీ మాట్లాడాడు, నేనే మొట్టమొదటి సంతకం దాన్ని పెడతాను. ఇదే రాహుల్ గాంధీ, ఇదే సోనియా గాంధీ, ఇదే మల్లికార్జున ఖర్గే ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలన్న ఒక రికార్డు చూపిండి నాకు. నువ్వు బయట వచ్చి ఇక్కడ మా చెవులో పువ్వు పెడితే పవన్ కళ్యాణ్ మేము నమ్ముతామా? నువ్వేమో లోక్సభ గుళ్ళు మాట్లాడవా? వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కావాలని టీడీ ఎంపీలు మాట్లాడుతుంటే నువ్వు లేచి నిలబడి మాట్లాడడానికి చేత కదా నీకు? ఎట్లా నమ్మాలి నిన్ను? మళ్ళీ ఎరిపుకుని చేస్తున్నావు మమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే ఎర్రి, పి అంటే పూకు కాదు. నమ్మనికి ఏది పడితే అది నమ్మనికి. సో బీజేపీకి, కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. లేదు. 0 అంటారు వాళ్ళకి. 0. 170